వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రామాయణ నితీష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నటువంటి సినిమా, నమిత్ మల్హోత్రా ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సినిమా. సో ఈ సినిమా గురించి ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. రీసెంట్ గా వచ్చినటువంటి ఆ సినిమా గ్లిమ్స్ ఏదైతే వచ్చిందో హనుమత్ జయంతి సందర్భంగా ఆ రామాయణ గ్లిమ్స్, దాని గురించి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందులో ఒక భీకరాకారం కనిపించినటువంటి తీరు గురించి కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇదేంటి, ఒక విఎఫ్ఎక్స్ ద్వారా సృష్టించినటువంటి ఒక జీవిలాగా ఉన్నాడే అని చెప్పేసి దాని గురించి ట్రోల్ కూడా జరుగుతా ఉంది. సో అది అట్లా ఉంచితే, అందులో ఆ గ్లిమ్స్ లో చివర ముఖం కనిపించకుండా ఒక వ్యక్తి కనిపిస్తాడు మనకి. ఇదే ఆ వ్యక్తి ఇలాగే కనిపిస్తాడు మనకి వెనక నుంచి, అంటే ఫ్రంట్ చూపించకుండా ఇలా వెనక నుంచే ఆయన మనకు చూపించారు. ఆయన ఎవరో కాదు, రావణాసుడు. ఇక్కడ కనిపిస్తూ ఉంది, ఇది పుష్పక విమానం, తామర పువ్వులాగా కనిపిస్తున్నటువంటి ఆకారంలో కనిపిస్తున్నటువంటి ఆయన వాహనం. పుష్పక విమానంలో ఆయన ఎక్కడికైనా పర్యటిస్తూ ఉంటాడు. అది ఎక్కడికైనా తీసుకువెళ్ళగల శక్తివంతమైనటువంటి వాహనం అది. మరి ఆ రావణాసురుడిగా యష్ ఎలా చేస్తాడు? హీరోగా కేజీఎఫ్ 2లో ఆయన హీరోగా అభిమానించినటువంటి దేశ సినీ ప్రియులు రావణాసురుడిగా ఒక విలన్ రోల్లో ఆయన ఎలా యాక్సెప్ట్ చేస్తారు, అలాగే ఆయన ఆ క్యారెక్టర్ ని ఎలా పోషించి ఉంటారు, ఎలా పోషిస్తున్నారు అనేటువంటి ఒక క్యూరియాసిటీ కూడా ఇప్పుడు సినిమా ప్రియుల్లో ఉంది. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం రావణుడి గొప్పతనం. మనం రాముడి గొప్పతనం అంటాం సాధారణంగా. రామాయణం అంటే అంతా అది రాముడి చరిత్రే కదా. మరి ఇక్కడ రావణుడి గొప్పతనం ఎందుకు అంటున్నాం అంటే, దర్శకుడు నితీష్ తివారీ అదే చెప్తూ ఉన్నాడు. మనకు మామూలుగా రావణుడు అంటే ఒక రాక్షసుడిగా, ఒక విలన్గా మాత్రమే తెలుసు. కానీ రావణాసురుడు ఎంత గొప్పవాడు, ఎంత శక్తిమంతుడు, ఎంతటి శివభక్తుడు, ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలేంటి, ఆయన ఎంత పరిపాలనా దక్షుడు. ఎందుకంటే రావణుడి పరిపాలనలో ఆ లంకలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా సుభిక్షంగా జీవించారు. ఎలాంటి భయాలకులో ఉన్నవాల్సిన పని లేకుండా అంతగా ప్రజల్ని ఆయన ఆదరించాడు, అంత బాగా వాళ్ళని చూసుకున్నాడు అని చెప్పేసి రామాయణమే చెప్తూ ఉంది. మరి అదే విషయాన్ని నితీష్ తివారీ చెప్తూ ఉన్నాడు. సో ఆయన మంచి గొప్ప సంగీత విద్వాంసుడు. మనం భూ కైలాస్ అనే సినిమాలో చూస్తే అందులో ఎన్టీ రామారావు రావణాసురుడిగా అద్భుతం అన్న రీతిలో ఆయన ఆ పాత్రకి ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అందులో ఆయన తన నరాల్ని, తన పొట్టని చీల్చి ఆ నరాలని బయటికి తీసి ఆ నరాలతోటి ఆయన ఆ నరాలే ఒక వీణా తంత్రులుగా సంగీతాన్ని సృష్టిస్తాడు శివుని కోసం. సో అలాంటి గొప్ప సంగీత విద్వాంసుడు కూడా, ఆయనలో ఉన్నటువంటి ఆ విద్వత్తు, ఇవన్నీ కూడా ఈ సినిమాలో మనం చూడబోతున్నాం అని చెప్పేసి నితీష్ తివారీ చెప్తా ఉన్నాడు. మరి ఎందుకు రావణుడు అంత చెడ్డవాడుగా ప్రొజెక్ట్ చేయబడ్డాడు అంటే, ప్రధానంగా పగ ప్రతీకారాలు అనేవి ఒక మనిషిని ఎంత గొప్పవాడైనా సరే ఎంతటి బలహీనుడిగా మారుస్తాయి, ఎంతటి చెడ్డవాడిగా పరావర్తనం చెందడానికి అలాంటి దోహదం చేస్తాయి అనేది ఈ సినిమాలో చెప్పామని చెప్పేసి నితీష్ తివారీ చెప్తూ ఉన్నాడు. సో అంటే రావణాసురుడి గురించి మనం ఏదైతే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నామో అలా కాకుండా, మనం ఆదిపురుషు సినిమాలో చూపించినట్టుగా కాకుండా, ఈ సినిమాలో ఆయనలో ఉన్నటువంటి చెడ్డ కోణం మాత్రమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి మంచి గుణాలు ఏంటి అని వాటిని కూడా ఈ సినిమా ద్వారా మేము చూపించబోతున్నాం అని చెప్పేసి నితీష్ తివారీ చెప్తూ ఉన్నారు. అంటే మనం ఏదైతే భూ కైలాస్ అనే సినిమాలో చూసామో అందులో ఆయనే కథానాయకుడిగా మనకి కనిపిస్తాడు, రావణాసురుడే. మరి అలాంటి గొప్పవాడు తను ఎందుకని ఇలా మారిపోయాడు, సీతాపహరణం ఎందుకు చేశాడు, ఆ తర్వాత ఆమెను ఎందుకు అశోకవనంలో బంధించాడు, ఇలాంటి విషయాల వెనక ఉన్నటువంటి కథ ఏమిటి, అసలు రావణుడు అంటే ఏమిటి, సో రావణుడి భార్య మండోదరి ఆమె పాత్ర ఏంటి, ఇలాంటి విషయాలన్నిటినీ కూడా ఈ రామాయణ సినిమాలో మనం చూడబోతున్నామని చెప్పేసి నితీష్ తివారీ ఏదైతే చెప్తున్నాడో, సో ఇది అంత ఆసక్తికరమైనటువంటి అంశంగా మనం భావించాలి. ఎందుకంటే ప్రస్తుతం రావణుడి గొప్పతనం గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం, కానీ రావణాసుడి గొప్పతనం గురించి ఎవరు కూడా మాట్లాడటం లేదు. అందరూ కూడా ఆయన చెడ్డతనం గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా ఏదైతే రామ భక్తులు ఉన్నారో వాళ్ళు మరి రావణాసురుణ్ణి ఇంత మంచివాడిగా చూపించేటువంటి ఈ సినిమాని మరి వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా యాక్సెప్ట్ చేస్తారు, ఎలా రిసీవ్ చేసుకుంటారు,
సో ఇది కూడా ఆసక్తిని కలిగిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు రామాయణ గురించి, అందులో రావణాసుడి పాత్ర గురించి ఏదైతే తను చెప్పాడో అది ఈ సినిమా పట్ల క్యూరియాసిటీని పెంచుతుందని చెప్పొచ్చు. ఇక ఇందులో సీతమ్మ వారుగా సాయి పల్లవి కనిపించబోతున్నారు. సో సాయి పల్లవి అంటే దక్షిణాది సినీ ప్రియుల ఆరాధ్య నాయక. సో ఆమె మిగతా వాళ్ళతో పోలిస్తే ఎక్కువగా స్కిన్ షో అనే దానికి దూరంగా ఉంటూ కేవలం తన అభినయ ప్రతిభతోటే ఆమె అశేష సంఖ్యలో అభిమానులను సంపాదించుకున్నారు. అలాంటి సాయి పల్లవి మరి సీతమ్మ తల్లిగా ఎలా కనిపిస్తారు ఏంటి అనేటువంటి క్యూరియాసిటీ. ఇక సీతారాములుగా ఆమెతో పాటు మరి రణబీర్ కపూర్ శ్రీరామచంద్రునిగా ఆయన ఎలా కనిపిస్తారు, వాళ్ళిద్దరి స్క్రీన్ మీద ఆ జంటను చూస్తే ఎలా ఉంటుంది, సో కన్నుల పండుగగా ఉంటుందా, ఇంకెలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఎందుకంటే సీతారాములు అనేవాళ్ళు హిందువులందరికీ కూడా ఆరాధ్య దంపతులని మనందరికీ తెలిసిందే. మరి అలాంటి ఒక గొప్ప ఆదర్శ దంపతులైనటువంటి వాళ్ళు ఆ పాత్రలో రణబీర్ కపూర్, సాయి పల్లవి, సో వాళ్ళని చూడటానికి రెండు కళ్ళు చాలవు అని చెప్పేసి చిత్ర బృందం చెప్తున్నటువంటి మాట. మరి వీళ్ళతో పాటు ఇంకొక ముఖ్యమైనటువంటి పాత్ర ఉంది. ఆ ముఖ్య పాత్రలో ఒక పేరు పొందినటువంటి నటుడు కనిపించబోతున్నారు. ఆయన సన్నీ డియోల్ అయితే ఆయన పోషిస్తున్నటువంటి పాత్ర హనుమాన్. మరి హనుమంతుడిగా సన్నీ డియోల్ అంటే ఆయన పర్ఫెక్ట్గా ఆయన ఆకారం సరిపోతుంది హనుమంతుడి పాత్రకి అనే అభిప్రాయమే ఎక్కువ అత్యధికులు వ్యక్తం చేశారు. సన్నీ డియోల్ ఆ పాత్రని పోషించడం ద్వారా ఆ సినిమాకి యాడెడ్ అడ్వాంటేజ్ అయింది అని కూడా చెప్పుకుంటూ ఉన్నారు. మరి చూద్దాం ఈ రామాయణ అనేది ఏదైతే ఇప్పుడు నితీష్ తివారీ బయట పెట్టాడో ఇందులో రావణాసుడి గొప్పతనాన్ని కూడా మేము చూపిస్తున్నాం అనేటువంటి విషయాన్ని, మరి అది ఎంతగా జనాల్ని ఆకట్టుకుంటుంది, రావణుడిగా యష్ సినిమా ప్రియుల్ని ఎంతగా అలరిస్తారు, ఆకట్టుకుంటారు, లేదా ఇంకొక యాంగిల్లో ఆ పాత్రను తీసుకుంటారా? లెట్ us వెయిట్ అండ్ సీ.